మాట్లాడదాం వేణు గారు. కార్తిక్ గారితో మాట్లాడాక మీరు క్లారిటీ ఇద్దరు. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, నిజంగా ఇన్ని అప్పులు చేస్తే, నిజంగా కాగ్ గనక గుర్తిస్తే అసలు రాష్ట్ర పరిస్థితి ఏంటి? అసలు కాగ్ ఎటువంటి విషయాల్ని గుర్తిస్తుంది, ఏమంటుంది? ముందుగా మీకు రామారావు గారికి అండ్ వేణుగోపాల్ రెడ్డి గారికి అందరికీ కూడా, మీ ప్రైమ్ టైం ప్రేక్షకులు అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. సరిగా సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు మీరు అడిగింది కాగ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల మేరకు చర్చ జరగటం మంచిదే. రెవెన్యూ లోటు మీద చర్చ జరగటం మంచిదే. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో లేవనెత్తినటువంటి విషయాల్లో చాలా వ్యాలిడ్ అంశాలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడ మాట్లాడాలో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. వాళ్ళ రాష్ట్ర ఆదాయానికి రాష్ట్ర ఖర్చులకి మధ్య ఉన్నటువంటి పొంతన ఏదైతే ఉందో, అది పొంతనైన విషయం రెవెన్యూ లోటు ఏదైతే ఉందో, ఆ రెవెన్యూ లోటుకి సంబంధించినటువంటి ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని అడగాలి, ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అక్కడ డిబేట్ జరగాలి. ఆ డిబేట్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ చూస్తారు. ఇప్పుడు తేల్చుకుంటారు. టీడీపీ చెప్తుంది నిజమా, వైసీపీ చెప్తుంది నిజమా, దాంట్లో ఉన్న వాస్తవాలు ఏంటన్నది. కానీ ఆయన అసెంబ్లీ అంతా అయిపోయిన తర్వాత, అంటే ఏదో నిన్న వాళ్ళ పార్టీలోనే పనిచేసినటువంటి వాసిరెడ్డి పద్మ గారు చెప్పారు కదా, మారిపోయిన మసాలా దోశని మొహం మీద కొట్టినట్టు అంతా అయిపోయిన తర్వాత వచ్చేసి తను చెప్పాలనుకున్నది 1 గంట 2 గంటలు ఉపన్యాసం చెల్లిపోవటం అంటే అది బాధ్యత లేని నాయకుడు చేసే పని. ఒక ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటూ, అలవెన్సులు పొందుకుంటూ, ఆ ఎమ్మెల్యేగా సెక్యూరిటీ పొందుతూ, ఎమ్మెల్యేగా అన్ని రకాల అలవెన్సులు వైసీపీకి సంబంధించిన, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి జీతం తీసుకోవట్లేదు అనుకుంటా, మిగతా అలవెన్సులు పొందుతున్నారు. మిగతా 10 మంది ఎమ్మెల్యేలు జీతాలతో సహా అన్ని రకాల అలవెన్సులు పొందుతున్నారు. వాళ్ళంతా కనీసం బాధ్యతగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అనేటువంటి దాన్ని కూడా మర్చిపోయి అసెంబ్లీకి రాకుండా ఉంటే అనేటువంటిది బాధ్యత రాహిత్యం. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం ప్రజల తరపున పోరాటం చేస్తే చాలా విషయాలను బయటకు తీసుకురావచ్చు. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారు. సహజంగా కాగ్ రిపోర్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి అంశాలను ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంది. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ రిపోర్టు చాలా వైసీపీ ఆర్థిక విధ్వంసం గురించి క్వశ్చన్ చేసింది. మరి ఆ రోజు ఎప్పుడు వైసీపీ సమాధానం చెప్పలేదే. అయినా సరే నేను డిమాండ్ చేస్తున్నా, కూటమిలో ఆర్థిక విధ్వంసం అనేవో లేదా కాగ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి నెగిటివ్ అంశాలు, చేస్తున్న అప్పులకు సంబంధించి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తీరా. కానీ ఆ సమాధానం అడిగే వాళ్ళు ఉంటే కదా అసెంబ్లీలో, అడిగే వాళ్ళు లేరని కదా సమస్య. ఇంకొక మాట కూడా మనం ఇక్కడ చెప్పుకోవాల్సిందంటే, ఎంత అవునన్నా కాదన్నా అప్పుని క్రియేట్ చేస్తుంది, ఆదాయాన్ని క్రియేట్ చేస్తుంది. అంటే డబ్బుని క్రియేట్ చేస్తే అప్పును క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే అప్పు కోటీలు పెరుగుతుపోతుంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆర్థిక విధ్వంసం, పైగా ఆదాయం లేకుండా చేసినటువంటి తనం, రాష్ట్రంలో ఆదాయం అనేది లేకుండా చేశాడు, పరిశ్రమలు లేకుండా చేశాడు, ప్రజల్ని నట్టేట ముంచాడు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. హైదరాబాద్ ఉందండి, అంటే మన తెలంగాణ ఉందండి, ఎంత అప్పులైనా ఆదాయం సృష్టించే హైదరాబాద్ నగరం ఉంది. కానీ అక్కడ అలాంటిది ఏముంది? అలాంటిది ఏమైనా క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడా? కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వైజాగ్ ని, అమరావతిని ఆదాయ వనరుగా క్రియేట్ చేసే ప్రయత్నం. అంటే రేపు రాబోయేటువంటి అప్పులకి ఆదాయాన్ని సంపాదించి పెడతా ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ కనుక తెలంగాణకు మొత్తానికి ఆదాయాన్ని సంపాదించి పెట్టినట్టు వైజాగ్, అమరావతి ఆదాయాన్ని సంపాదించే కేంద్రాలుగా తయారు చేస్తున్నారు. నిజానికి ఒక మంచి ఎకనమిక్ సెంటర్ గా ఆంధ్రప్రదేశ్ మారబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఆ రకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయబడితే అంతర్జాతీయ సంస్థలు కనుక పెట్టుబడి పెట్టి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఒకటే ఇన్వెస్ట్మెంట్ ఉదాహరణ కోసం చెప్తున్నానండి. గూగుల్ డేటా సెంటర్, రైడ్ అనేటువంటి సంస్థ డైరెక్ట్ గా 131,000 కోట్ల ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అమెరికా వెలుపల అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇలా వైజాగ్ లో రాబోతా ఉంది. నిజానికి అలాంటి ఎకనమీ కనుక మన రాష్ట్రంలో క్రియేట్ చేయబడితే, గ్రౌండింగ్ కాగలిగితే, రేపు అప్పుల నుంచి మనం బయటపడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు తప్పదు అప్పులు చేయక, ఎందుకంటే ఇచ్చిన పథకాలు, హామీలు అలా ఉన్నాయి. మరి ఒకటి సంక్షేమాన్ని అమలు చేయాలి, ఇంకో మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన కాలంలో కనీసం రోడ్డు కూడా లేదు కదా, డ్రైనేజ్ కూడా లేదు కదా. నేను చెప్తున్న మాట కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి మిత్రపక్షమైనటువంటి కేసీఆర్ వెటకారం చేసేవాడు ఆంధ్రప్రదేశ్ మీద. సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, గుంటూరు రోడ్డు ఉంటే ఆంధ్ర, హైవే ఉంటే తెలంగాణ, మంచి డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ అని వాళ్ళ మిత్రుడే వెటకారం చేసేవాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి. ఆ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని ఒక దశగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం ఇవాళ జరుగుతూ ఉంది. సరే కార్తిక్ గారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందో, కూటమి ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. సరే ఓకే, ఇప్పుడు ఆయన బయట ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కూడా ఒక 10-15 అంశాలన్నీ లేవనెత్తి వీటి గురించి మాట్లాడుతూ ఉంటారు, కూటమిని ప్రశ్నిస్తూ ఉంటారు.
సరే ఆయన అసెంబ్లీకి వెళ్ళరు, మరేంటి బయట నుంచి అట్లీస్ట్ మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు కూటమి ప్రభుత్వానికి దాన్ని ఆన్సర్ చేసే ఆలోచన ఉండదా, లేకపోతే చెయ్యరా? ఓకే, అసెంబ్లీకి రారు, బయట నుంచి అడుగుతున్నారు, సో వాట్ చెప్తే ఏమవుతుంది? అలా చెప్పకూడదా? అంటే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడినప్పుడు సహజంగా వీళ్ళు కూడా ప్రెస్ మీట్ లోనే సమాధానం చెప్తారు. కానీ అసెంబ్లీకి పోవడం బాకీ కదా, మనం దాన్ని క్వశ్చన్ చేయాలి. ప్రజల డబ్బుతో జీతాలు అలవెన్సులు తీసుకుంటూ అసెంబ్లీకి పోకపోవడం ఏంటి అసలు? లేదు రాజీనామాలు చేయమనండి. అసెంబ్లీకి వెళ్ళే వాళ్ళు అక్కడ నుంచి ప్రజాప్రతినిధిగా ఎన్నుకోతారు కదా. ఇక్కడ ప్రజల రైట్స్ కింద చేస్తున్నారు కదా వాళ్ళు. ఎమ్మెల్యే అంటే ఏంటండి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు. ఒక స్కూల్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోవడం తప్పు కదా. అలాగే అసెంబ్లీ సభ్యుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడం కూడా తప్పు, అందులో జీతం తీసుకుంటూ. మరి విషయం మీద ఏమంటారు రామారావు గారు? రామారావు గారు, మీ స్పందన ఏంటి మరి? స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళినట్టు అసెంబ్లీకి వెళ్ళాలి కదా సెషన్స్ అప్పుడు.